హైటెక్స్‌లో ఆప్తా గ్లోబల్ కాన్ఫరెన్స్ ఇంత అద్భుతంగా, ఇంత సక్సెస్ అవుతుంది అంటే కారణం ప్రశాంత్ కొల్లిపుర గారు. నాతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా కంగ్రాచ్యులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. అసలు ఇంత అద్భుతంగా అంటే ఇండియాలోనే ఇది ఫస్ట్ టైం అనుకుంటాను కదా? కరెక్ట్ అండి. ఈ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్ ఇంత పెద్ద లెవెల్లో ఇది ఫస్ట్ టైం అండ్ డెఫినెట్గా దీనికి బ్యాక్ ఎండ్ వర్క్ చాలా జరిగింది. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ యాక్చువల్లీ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న స్క్రీన్స్ కానీ 135 feet స్క్రీన్ ఎల్ఈడి వాల్స్ అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూస్తున్న హోల్ ఆడియో విజువల్ పక్కన బూత్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ కూడా లాస్ట్ 23 days బ్యాక్ ఇండియాకి హైదరాబాద్కి వచ్చి హైటెక్స్కి వచ్చి ఎవ్రీడే మార్నింగ్ 9 నుంచి రాత్రి 9 వరకు కూర్చుని ఇది ఏ విధంగా ఉంటే ఇంతమంది ఎంజాయ్ చేయగలుగుతారు అని చూసి ప్లాన్ చేసి డిజైన్ చేసిన హోల్ కాన్ఫరెన్స్ అండి ఇది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ బిజినెస్ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్. ఇది నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా దీనికంటే పెద్దగా జరగాలి అని ప్లాన్ చేస్తూ ఎవ్రీ ఇయర్ ఈ విధంగా నిర్వహిస్తాం అనుకుంటున్నారా? ఎవ్రీ ఇయర్ ట్రై చేయాలని అనుకుంటున్నాము. బట్ అగైన్ అందరూ కలిసి కమిటీస్ అందరం కలిసి వి ఆల్ విల్ మేక్ ఎ డెసిషన్. బట్ డెఫినెట్గా ఇంతకంటే పెద్దగానే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇదే పెద్దది అనుకుంటున్నారు. మామూలుగా ఎక్స్పెక్ట్ చేశారా అండి? అంటే ఫస్ట్ టైం ఇండియాలోనే ఆప్తా ఒక గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఇంత ఆదరణ వస్తుంది, ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అవుతుంది అనుకున్నారా? ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అసలు యాక్చువల్లీ అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువ. ఎవ్రీ ఎంటర్ప్రెనర్ ఈజ్ లుకింగ్ ఫార్వర్డ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఆప్తాలో ఇది ఫస్ట్ టైం జరగడంతో ఇట్స్ ఎ బిగ్ ఎంకరేజ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎంటర్ప్రెనర్స్. బడ్డింగ్ ఎంటర్ప్రెనర్స్ అవనివ్వండి, ఎంటర్ప్రెనర్గా అవ్వాలనుకున్న వాళ్ళు అవనివ్వండి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంటర్ప్రెనర్స్. దాంతో ఇది ఏమైందంటే మేము యాక్చువల్గా హ్యాండిల్ చేయలేనటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది రిజిస్ట్రేషన్స్. వీఆర్ ఫుల్ విత్ రిజిస్ట్రేషన్స్ అండ్ యాక్చువల్లీ నెక్స్ట్ టైం డెఫినెట్గా ఇంకా పెద్ద వేలోనే ప్లాన్ చేయాలని అనుకుంటున్నాం. ఆప్తా గురించి జనరల్గా అందరికీ తెలుసు. 2008లో ఆప్తా స్టార్ట్ చేశారు. ఎన్నో వేల మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇచ్చి చదివిస్తున్నారు. తెలుగు వాళ్లకు ఎలాంటి ఆపద ఉన్నా ఆప్తా ముందు వరుసలో ఉంటుంది. అంతగా పేరు తెచ్చుకుంది ఆప్తా. ఇంకా ఫ్యూచర్లో ఆప్తా ఏం చేయబోతుంది? ఆప్తా ఇనీషియల్గా స్టార్టెడ్ విత్ స్కూల్ స్కాలర్షిప్స్ ప్లస్ ఎవరికన్నా హెల్ప్ కావాలన్నా అది హెల్ప్ చేయడం అలా ఆ లెవెల్ వరకు వెళ్ళింది. కానీ ఇప్పుడు ఎంఫసైజ్ చేస్తుంది ఆప్తా ఏంటి అంటే ఈ ఒక్క ఆర్గనైజేషన్లో ఒకరు హెల్ప్ చేయడం కాదు, 100 మంది హెల్ప్ చేయడం కాదు. అదే గనక 100 మంది ఎంటర్ప్రెనర్స్ అయితే గనక ఆ 100 మంది 100,000 మెంబర్స్ని హెల్ప్కి తీసుకుని రాగలుగుతారు. అంటే మనం $100,000 మనం జనరేట్ చేయగలిగేది. అదే కనుక మోర్ ఎంటర్ప్రెనర్స్ ఉంటే $1 billion కూడా మనం జనరేట్ చేసి దాన్ని ఇంకా ఎక్కువ హెల్ప్ అవసరం ఉన్న చోట్ల మనం చేయొచ్చు అనేది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోటో. యుఎస్ నుంచి వచ్చి మన తెలుగు వాళ్ళ కోసం, తెలుగు వాళ్ళకు యంగ్ జనరేషన్కి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే సక్సెస్ బిజినెస్ మ్యాన్ల సలహాలు తీసుకోవాలి, అందరికి ఒక వేదికను సృష్టించారు. హ్యాపీనా? చాలా చాలా హ్యాపీ అండి. మేము రావడము అక్కడి నుంచి వచ్చి చేయడం కాదు, దానికంటే ఎక్కువ ఇక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఇక్కడ లోకల్గా మనకి ఇండియాలో ఆప్తాలో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి చేయడం వల్ల ఈ రోజున చూస్తున్న ఏంటి అంటే ఇంత పెద్ద స్టేజ్ వేసి మోర్ దెన్ 2,500 పీపుల్ ఇక్కడ ఈ రోజున ఇక్కడ ఈ హాల్లో ఉన్నారు అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద కొలాబరేషన్. అక్కడ ఉన్న ఆప్తా ప్లస్ ఇక్కడున్న మన మొత్తం ఆప్తులు కలిసి కొలాబరేషన్ ఏదైతే ఉందో దానివల్ల ఈరోజు చూస్తున్న సక్సెస్. సో తప్పకుండా ఇది డెఫినెట్గా ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఆప్తా. ఆప్తా ట్యాగ్ లైన్ కూడా బాగా పెట్టారు, కనెక్ట్, కొలాబరేషన్ అండ్ ఇంకోటి క్రియేటివ్. సో డెఫినెట్గా సో ట్రిపుల్ సి ఇట్స్ ఎ ట్రిపుల్ సి. సో డెఫినెట్గా ఆ మోటోని మాత్రం ఎప్పటికీ ఇప్పుడు కానివ్వండి ఎప్పటికైనా కానీ అది ఎవరు ప్రెసిడెంట్స్ మారినా ఎవరు బాడీస్ మారినా కానీ డెఫినెట్గా ఆ ట్రిపుల్ సి మీదే మనది ఎంఫసైజ్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ వీ వాంట్ మోర్ పీపుల్ టు గెట్ ఇన్వాల్వ్ అండ్ వీ వాంట్ ఇట్ టు మేక్ ఇట్ మచ్ బిగ్గర్. ఇండియాలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా ఆపదలో ఉన్నా మీ సపోర్ట్ యుఎస్లో కానీ ఎక్కడైనా వేరే కంట్రీస్లో ఆప్తా సపోర్ట్ ఉంటుందా? 100%. అది యుఎస్కి పరిమితం కాదు. ఆప్తా అనేది ఎక్కడున్న వరల్డ్లో ఎవరికైనా కానీ అందరూ ఇక్కడ కూడా ఇప్పుడు ఈ రోజున దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు,
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, రకరకాల. నేను మాట్లాడాను కూడా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆప్తా ఇంత పెద్ద ఎత్తున చేస్తుంది అంటే, మీ సర్వీసెస్ గురించి జనరల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు, ఇంత పెద్ద ఎత్తున చేస్తుంది కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అది చాలా గొప్పగా అనిపిస్తుందండి. అంటే మనం ఒక్కలం కాదు ఇక్కడ ఉంది, మనతో పాటు కొన్ని వందల వేల మంది ఉన్నారు. అండ్ దాని ఎనర్జీ అంతా కనుక మనం యూజ్ చేస్తే అసలు ఏం అచీవ్ చేయొచ్చు. అండ్ మన ఓన్లీ ఆప్తా లోపలే కాకుండా ఆప్తా బయట కూడా మనం ఎన్ని చేయొచ్చు. అండ్ హెల్పింగ్ ఆప్తా అనే దానిలోనే ఉంది ఆప్తులం మనం, రైట్? కాబట్టి దాన్ని ఏ విధంగా వేరే వాళ్ళకి కూడా మనం ఆప్తులుగా ఉండగలుగుతాం అనేది దట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ థింగ్ వీ కెన్ అచీవ్. ఇండియాలో కాదు, ఏ కంట్రీలో తెలుగు వాళ్ళు ఉన్నా ఆప్తా ఒక ఆప్త మిత్రుడిగా ఉంటుంది. అంతే. కరెక్ట్ అండి, అంతే, ఆప్తులం అంతే. థ్యాంక్ యూ సో మచ్.